కర్మకాండ మోక్ష సాధనం కాదు. కర్మకాండ మోక్షాన్ని ఇవ్వలేదు. ఈ విషయం చెప్పడానికి శంకరాచార్యుల వారు తర్కాన్ని ఉపయోగించరు. బృహదారణ్యక ఉపనిషత్తు నుంచే కొన్ని వాక్యాలు తీసుకుని తను చెప్పే విషయాన్ని నొక్కి వక్కానిస్తున్నారు. ఇది ఆయన ప్రత్యేకత. కర్మకాండలో పొందగలిగే అత్యున్నత స్థానం బ్రహ్మలోకం. కానీ బృహదారణ్యక ఉపనిషత్తులో ఆ బ్రహ్మలోకం కూడా సంసారంలోకే వస్తుంది అని నిరూపించే మంత్రాలున్నాయి. అందువల్ల కర్మకాండ మోక్ష సాధనం కాదు. తార్కికంగా కూడా నిరూపించవచ్చు. కర్మకు పరిమితులున్నాయి. పరిమితులు ఉన్న కర్మ చేస్తే వచ్చే ఫలం కూడా పరిమితంగానే ఉంటుంది కదా. అందువల్ల అపరిమితమైన మోక్షం పరిమితమైన కర్మలతో రాదు. కర్మకాండ మనను నది ఆవలి తీరానికి చేర్చే పడవ లాంటిది. ఆవలి తీరానికి వెళ్ళటానికి నది దాటాలంటే పడవ ఎక్కాలి. పడవ ఎక్కాక గమ్యం చేరాక పడవను వదిలేయాలి. ఉపాయాన్ని ఎంతవరకు వాడాలో అంతవరకు వాడాలి. అందువల్ల కర్మకాండ గురించిన సరి అయిన అవగాహన ఉండాలి. లేకపోతే వలలో చిక్కుకుపోతారు.